మరి ఉన్నది, లేకపోతే విశ్వం ఉన్నది, లేకపోతే శూన్యం ఉన్నది. Again. Time, సమయము, space, మరి సృష్టి ఉన్నది, పైన ఆకాశం ఉన్నది, space, matter, అలాగే పదార్థం ఉన్నది, and then energy, శక్తి ఉన్నది, and then motion. తరువాత కదలిక, చలనం ఉన్నది. So I want you to turn to the book of Genesis. ఆదికాండము గ్రంథాన్ని నాతో పాటుగా తీయాలని We all know this. మనందరికీ తెలుసు. And we all know this scripture. మనందరికీ కూడా ఈ లేఖనం బాగా తెలుసు. The first principle of science. మొట్టమొదటి సైన్స్ యొక్క మొదటి సూత్రము Time. కాలము. For science you need time. సమయాన్ని కావాలి, సైన్స్ కు కాలం అనేది కావాలి. And the Bible fulfills this because it says in the beginning. ఎందుకంటే బైబిల్ గ్రంథం దాన్ని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఆదియందు అని ప్రారంభించబడింది. And in the book of Genesis it says that God created the heaven and the earth. దేవుని వాక్యంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. The second principle that God has created is heaven. రెండవది ఏంటంటే మరి దేవుడు పరలోకమును సృజించాడు. And then the third one, heaven, ఆకాశమును సృజించాడు. and then he has created the earth. తరువాత ఆయన భూమిని సృజించాడు. So in science you have time, space and matter. ఆ కాలం సైన్స్ ప్రకారంగా సమయం ఉన్నది, ఆకాశం ఉన్నది, భూమి ఉన్నది. శూన్యం ఉన్నది, భూమి ఉన్నది. And పదార్థం ఉన్నది. Padartham is earth. పదార్థం అనగా భూమి. And then energy. ఆ శక్తి ఉన్నది. In the first chapter of the book of Genesis. ఆదికాండం మొదటి అధ్యాయంలో చూస్తే Energy. శక్తి. The spirit of the Lord. దేవుని యొక్క ఆత్మ was moving. అలాడుచుండెను. And the fifth principle of science. సైన్స్ యొక్క ఐదవ సూత్రం ఏమిటంటే